సినిమాల్లోకి 2 కారణాల వల్ల వస్తాం ఆ రోజుల్లో. కుటుంబ భారం మొత్తం మన మీద పడి, మనమే కుటుంబాన్ని పోషించాలి. ఇష్టంతో వచ్చేవాళ్ళు చాలా రేర్ ఉంటారు ఆ రోజుల్లో. ఈ రెండిట్లలో మీరు దేని గురించి వచ్చారు? నేను యాక్చువల్ గా 10th క్లాస్ చదువుతున్నాను. మా మదర్ ఒక ఇన్నోసెంట్. మా క్యాస్ట్ లో ఏంటంటే చిన్నప్పుడు పెళ్లి చేసి పంపించేస్తే ఒక బాధ్యత తీరిపోతుందన్న లెవెల్. నేను మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ స్కూల్లో. ఆగస్ట్ 15th అప్పుడు ఈ ఫంక్షన్స్ డాన్స్ లలో కూడా ఫస్ట్ వస్తాను. సో నా ఇంకా చదివి ఏరోస్టర్స్ గా గానీ ఒక డ్రీమ్ అనమాట నాకు, ఒక డాక్టర్ గాని. మా మదర్ వాళ్ళు ఎందుకు మనకు ఉండేది ఒక పాప, పెళ్లి చేసేస్తే బాధ్యత తీరిపోతుంది అన్నది వీళ్ళ ఇది. మా ఫాదర్ వద్దు, అది బాగా చదువుకుంటుందంటే మా మదర్ వినేది కాదు. ఏదన్నా పట్టుబట్టిందంటే అన్నం నీళ్లు మానేస్తుంది. ఇంకా భార్య ఏం అనలేడు కదా భర్త. దాంతో ఒక పెళ్లి చేయాలని నేర్చేసుకున్నారు. మా అమ్మమ్మకు నేను బెట్టు బాగా. మా అమ్మమ్మ దగ్గర పోయి చెప్తే వినడం లేదు. పెళ్లి అంట, నాకెందుకు పెళ్లి, మెచ్యూర్ అవ్వకదలిగే పెళ్లి నా బొంద. ఇంట్లో ఖాళీగా ఉంచేది కాదు మా మదర్. ఇప్పుడు మాకు లీవ్లు వచ్చాయనుకోండి, ఏ మిషన్ ట్రైలింగ్, సంగీతము ఏదో ఒక క్లాస్ కి పంపించేది. మరి ఏం చేయమంటావు అమ్మమ్మ అంటే, అది ఉంటే బలవంతంగానే చేస్తుంది. నీకు చదువుకున్నావు, అన్ని విద్యలు వచ్చు, నువ్వు ఏదైనా కావాలంటే కొద్ది రోజులు వెళ్ళిపో, మన ఆఫీస్ అక్కడ ఉంది కదా చెన్నైలో. టైలర్ ఒక ఆయన సినిమా పెళ్లికి టైలరింగ్ చేసేవాడు. అక్కడికి పంపించింది మా అమ్మమ్మ. కానీ ఉండే ఏరియా ఎలాంటిదంటే అంతా సినిమా వాళ్ళే. ఆ పిల్ల బాగుంది, ఎందుకు ట్రై చేయకూడదని కొంచెం తిప్పారు.